ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి ఏదైనా రుచిగా, స్పెషల్‌గా, స్పైసీగా, వెరైటీగా తినాలి అన్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. చాలా వెరైటీగా ఉంటుంది. అలాగే చాలా చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 4 కోడిగుడ్లని వేసుకోండి. ఈ లోపైతే అన్నం ముందుగానే ఉడకపెట్టేసుకొని ఇట్లా పొడి పొడిగా చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కారానికి తగినట్లుగా మీకు నచ్చితే మామిడికాయ ముక్కలతో సహా పచ్చడిని వేసుకోండి. అలాగే కొంచెం నూనెను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. మనం ముందుగానే కోడిగుడ్లు వేసుకున్నాం కదా, అది ముందుగానే మిక్స్ చేయకండి. అట్లాగా వేసేసి పొయ్యి మీద పెట్టాము అంటే అవి ముక్కలు ముక్కలుగా ఉంటాయి అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం కలుపుకున్న అన్నంని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడి పచ్చడి ఎగ్ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్ గా ఒక్కసారైనా లైఫ్ లో తినాల్సిందే అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి.